ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మనే నమః. గురుభ్యో నమః. సర్వేభ్యో నమః. సర్వేషాం మంగళం భవతు. ఓం. ప్రశ్నోపనిషత్తు ఆరుగురు తపస్సంపన్నులు 6 ప్రశ్నలలో ప్రథమ ప్రశ్నలో ఈ సృష్టి ఆరంభము ఎక్కడి నుంచి జరిగిందని ప్రశ్నింపబడ్డది. ఆ తర్వాత అందులో ప్రాణము రయి ఇవి ముఖ్యమైనని చెప్తే ప్రాణ యొక్క మహత్వం ఏమిటి ఒక కథ రూపంలో రోచకంగా చెప్పబడింది. అంటే ఇంద్రియాలకు అతీతము, పంచ జ్ఞానేంద్రియాలకు పంచ కర్మేంద్రియాలకు భిన్నమైనది ప్రాణము అనే విషయాన్ని చక్కగా వివరించాడు. ఆ తర్వాత ప్రాణము ఎక్కడి నుండి ఉత్పన్నమైనది ఈ విషయంలో 3వ ప్రశ్న కౌసల్యుడు అశ్వలాయన గోత్రోద్భవుడైన కౌసల్యుడు అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానము నిన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి వారు శ్లోక రూపంలో గానం చేస్తారు. ఒకటే శ్లోకమైంది కాబట్టి మళ్ళీ గానం చేస్తారు. దాన్ని మళ్ళీ పునరావృతం చేసుకుని ముందుకు వెళ్దాం. లక్ష్మణరావు మహోదయ చదవండి. అథ హైనం కౌసల్యశ్చాస్వలాయనః ప్రపచ్చ భగవన్ కుత ఏష ప్రాణో జాయతే కథమాయా తస్మిన్ శరీర ఆత్మానం వా ప్రవిభజ్య కథం ప్రాతిష్ఠతే కేనోత్క్రమతే కథం బాహ్యమభిదత్తే కథమధ్యాత్మమితి. ఓం. ప్రతిపదార్థము అథ పిదప అశ్వలాయనః కౌసల్యః అశ్వగోత్రోత్పన్నుడు కౌసల్యుడు ఏనం పిప్పలాదుని ప్రపచ్చ ఇట్లడిగెను. భగవన్ స్వామి ఏషః ప్రాణః ఈ ప్రాణము కుతః దేని నుండి జాయతే పుట్టును అస్మిన్ శరీరే ఈ శరీరములోనికి కథం ఆయాతి ఎట్లు వచ్చును ఆత్మానం తనను ప్రవిభజ్య విభజించి కథం ఎట్లు ప్రాతిష్ఠతే శరీరమును స్థితమయ్యుండును కేన ఏ విధమున ఉత్క్రమతే ఉత్క్రమించును శరీరం నుండి నిష్క్రమించును కథం ఎట్లు బాహ్యం వెలుపలి విషయ జ్ఞానమును కథం ఆధ్యాత్మం చ ఎట్లు ఆధ్యాత్మిక సుఖ దుఃఖ జ్ఞానమును అభిదత్తే ధరించును ఇతి అని ప్రశ్నించెను. ఓం. ఓం. ప్రశ్నలు ప్రాణము ప్రాణమని 2 ప్రశ్నలకు సమాధానం ప్రాణం యొక్క మహత్వాన్ని తెలియజేసిన పిదప 6 తపస్సంపన్నులు అక్కడే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వారి సందేహాన్ని తీర్చుకుంటున్నారు. అప్పుడు సరే ప్రాణము ఈ పంచభూతాలకు భిన్నము అని అర్థమైనది, కాకపోతే ఇది ఎక్కడి నుంచి ఉద్భవించినది, దీని యొక్క ఉద్భవము ఎక్కడి నుండి జరిగినది అని దీనికి కొన్ని ప్రశ్నలు వరుసగా అడుగుతాడు. प्राण कहाँ से उत्पन्न होता है, इस शरीर में कैसे आता है, किस प्रकार अपने को विभक्त कर शरीर में ठहरता है, कैसे शरीर से निकलता है, किस प्रकार बाह्य जगत को धारण करता है, किस प्रकार अध्यात्म जगत को धारण करता है. ఇది తెలుగులో మన లక్ష్మణరావు గారు చెప్పారు. ప్రాణము ఎక్కడి నుండి ఉత్పన్నమవుతుంది, శరీరంలో ఏ విధంగా ప్రవేశిస్తుంది, తర్వాత ఇది
దీని విభజన ఏ విధంగా జరుగుతుంది, మళ్ళీ శరీరం నుండి ఏ విధంగా నిష్క్రమిస్తుంది, బాహ్య జగత్తును ఏ విధంగా ధరిస్తుంది, ఆ తర్వాత ఆధ్యాత్మ జగత్తుని ఏ విధంగా ధరిస్తుంది. ఈ విధంగా 6 ప్రశ్నలతో కూడిన ప్రశ్న వారికి వేయడం జరుగుతుంది. అప్పుడు వారు ఏం చెప్తారో వినండి, చదవండి. తస్మై స హోవాచాపి ప్రశ్నాన్ పృచ్ఛసి బ్రహ్మిష్టోऽసీతి తస్మాత్తేహం బ్రవీమి. పదార్థము తస్మై ఆ కౌసల్యునకు, సహ ఆ పిప్పలాదుడు, ఉవాచ ఇట్లు చెప్పెను, అతి ప్రశ్నాన్ పృచ్ఛసి మిక్కిలి ప్రశ్నలను అడుగుచున్నావు, బ్రహ్మిష్టః అసి మిక్కిలి బ్రహ్మజ్ఞుడుగా ఉన్నావు, తస్మాత్ అందువలన, తే నీకు, అహం బ్రవీమి ఇది నేను ఉపదేశింతును అని అనెను. ఓం. గుక్క తిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకు చాలానే ప్రశ్నలు వేస్తున్నారు మన లక్ష్మణరావు గారు లాగా. అంటే మిగతా వాళ్ళని కాదు, మిగతా వాళ్ళు కూడా తపస్సంపన్నులే. అయితే గుక్క తిప్పుకోకుండా 6 ప్రశ్నలు, ఇక్కడి నుంచి ఉద్భవమైంది, అది ఏ విధంగా ప్రవేశిస్తుంది శరీరంలో, తర్వాత దాని విభాజన ఎలా, అది నిష్క్రమించేటప్పుడు ఎలా నిష్క్రమిస్తుంది, దాని బాహ్య జగత్ ఏ విధంగా ధరిస్తుంది, ప్రాణం వెలుపల బయట ఉంటుందా లోపలనే ఉంటుందా, ఇన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నావంటే నీ జిజ్ఞాసను తెలుసుకొని నేను నీకు తప్పకుండా చెబుతాను అని చెప్తున్నాడు. ఆత్మానయేషు చెప్పారు. ఈ శ్లోకం చదవండి, 3వ శ్లోకం. లక్ష్మణరావు మహోదయ. ఓం. 3వ శ్లోకం. ఆత్మాన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే చాయైతస్మిన్ ఏతదా తతం మనోకృతేనాయాత్యస్మిన్ శరీరే. పదార్థము ఏషః ప్రాణః ఈ ప్రాణము, ఆత్మనః పరమేశ్వరుని వలన, జాయతే జనించును, పురుషే శరీరము ఉండగా, ఛాయా నీడ, యథా ఎట్లు కలుగునో అట్లే ఆత్మయున్న ప్రాణముండును. ఏతస్మిన్ ఈ ప్రాణమునందు, ఏతత్ ఇయ్యది, ఆతతం వ్యాప్తమై ఉన్నది, అస్మిన్ శరీరే ఈ శరీరములోనికి, మనోకృతేన ఆయాతి మానసిక వాసనారజ్జువులుచే ఆకర్షింపబడి వచ్చును. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా అయితే ప్రాణము రయి పరమేశ్వరుని వలన జనించాయో అదే విధంగా ప్రాణము కూడా పరమేశ్వరుని వలన అతని ద్వారానే జనించింది. పురుషే ఈ శరీరంలో ఉండగా ఇది నీడ వలె, ప్రాణము నీడ వలె, నీడ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రాణము నీడ వలె ఆత్మను అనుసరిస్తుంది. ఆత్మ విన్న ప్రాణం ఉంటుంది. ఏం తెలుసు అంటే వినబడుతుందా అండి? ఈ ఫోన్ వస్తే సమస్య. వినబడుతుందండి. వినబడుతుందా? అంటే ప్రాణము కంటే ఇంకొక పదార్థము ఉన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రాణము ఏ విధంగా రచించాడో అదే విధంగా సూర్యచంద్రాదులను ఏ విధంగా రచించాడో అదే విధంగా ప్రాణంని కూడా అదే విధంగా రచించాడు. అంటే ప్రాణము సూర్యచంద్రులాగానే ప్రాణం అని మొదటి నుంచి చెప్తున్నాడు. అంటే పంచభూతాలకు భిన్నముగా ప్రాణాన్ని కూడా పరమాత్మని రచించాడు, అతనే జనింపజేశాడు. అయితే ఈ ఆత్మ ఉంటే ప్రాణం ఉంటుంది, ప్రాణము ఆత్మ లేకుంటే ప్రాణం ఉండదు. కాబట్టి ఇక్కడ మహాత్మా నారాయణ స్వామి గారు ఏమన్నారంటే, ప్రాణ సూక్ష్మ శరీర కా ఏక్ అంగ్ హై. ప్రాణం అనేది సూక్ష్మ శరీరము, ఆత్మ యొక్క सूक्ष्म शरीर యొక్క अंगम, सूक्ष्म शरीर के साथ आत्मा स्थूल शरीर में प्रविष्ट हुआ करता है. ते सूक्ष्म शरीरंతో ఉన్న
ఆ ప్రాణము ఆత్మతో సహా తన కర్మ ఫలాలు పరిపక్వమయ్యే వరకు స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది. इसलिए इस स्थूल शरीर में प्राण की उत्पत्ति का निमित्त ఆత్మ को बतलाया जाता है. మరి ఆ ప్రాణము ఆ శరీరంలో ఉందంటే దానికి నిమిత్తం ఏంటంటే ఆత్మ. ఆత్మ లేకుండా దాంట్లో ప్రాణము విలువ లేదు. ఆత్మ వెడలగానే ఆత్మకు సంబంధించిన ప్రాణము కూడా బయటకి నిష్క్రమిస్తుంది. కాబట్టి ఆ ఆత్మ ఏంటంటే నిమిత్త కారణం. ఆత్మ ఉంటే ఆ ప్రాణానికి విలువ, ప్రాణ మహత్వం తెలుస్తుంది. కాబట్టి ఆత్మ ఉపాదాన కారణం కాదు. ఇక్కడ ఆత్మ అనేది నిమిత్త కారణం. ఉపాదాన కారణం అంటే దాని నుండే ఉత్పన్నం కావడం. కానీ ఆత్మ నుండి ప్రాణం ఉత్పన్నం కావడం లేదు. పరమాత్మ నుండి కూడా ప్రాణం ఉత్పన్నమైతే పరమాత్మ లక్షణాలు వచ్చేవి. ప్రకృతిని కారణ రూప జగత్తును అంటే ప్రకృతిని కార్యరూప జగత్తులో రచించే విధంగా ప్రాణము కూడా అదే విధంగా జనింపజేశాడు, రచించాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. सारे शरीर में छायावत फैला हुआ रहता है. ఈ ప్రాణము సంపూర్ణ శరీరంలో ఏ విధంగా నీడ ఉంటుందో, శరీరానికి సంబంధించిన నీడ వలె ఆత్మ ఉన్న దాంతో ప్రాణం సంపూర్ణ శరీరంలో వ్యాపించి ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తెలుగులో గోపదేవ్ గారు చెప్పింది ఏంటంటే, పరమాత్మ లేని నాడు సృష్టి లేదు. సమస్త సృష్టికి మూలము పరమాత్మ. కానీ పరమాత్మ తనను తానుగానే రచించుకోడు, తను సర్వవ్యాపకుడు. అయితే శంకర భాష్యంలో ఏమని ఉందంటే, ఉపాదాన కారణం పరమాత్మ నుండే ఉత్పన్నమైనది అని చెప్పబడింది. పరమాత్మ నుండి ఉత్పన్నమైంది అన్నప్పుడు అక్కడ అద్వైతము, తర్వాత అద్వైతంని నమ్ముత నష్టం ఏమిటి అంటే, అద్వైతం అన్నప్పుడు ఏదైతే సుఖ దుఃఖాలు శాశ్వత సుఖం లేకుండా ఉంటుందో అట్లాంటి అనిత్యత దాంట్లో మనకు కనబడుతుంది. ఒకవేళ మనము ప్రకృతి పరమాత్మ ఒకటే అనుకుంటే గనక ప్రకృతిలో ఉన్న, ఎందుకంటే కార్యరూప జగత్తు ఎప్పుడైతే నష్టం అంటే పరిణితి చెందుతుందో, ఈ పరిణితి పరమాత్మలో జరగదు. ఒకే రకంగా ఉంటాడు, ఏకరసం, సదా ఏకరసం. కానీ ప్రకృతిలో కారణ రూప జగత్తు నుండి కార్యరూప జగత్తుకు మనం రచించగలుగుతాం, అంటే పరమాత్మ రచించగలుగుతాడు. కాబట్టి దానికి అంటే ప్రకృతి తత్వానికి పరమాత్మ తత్వానికి తేడా ఉన్నట్టుగా మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రాణతత్వము కూడా ప్రకృతి ఉపాదాన కారణం అని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏ విధంగా అయితే పంచభూతాలను నిర్మించాడు, అందుకే మొట్టమొదటిగా ప్రాణం అని చెప్పాడు. ఆ ప్రాణం యొక్క రహస్యం కూడా చెప్పాడు. అయితే అందులో కూడా ఎవరు ఉంటారు? ఇప్పుడు సూర్యుడు పరమాత్మ సర్వవ్యాపకుడు అయినప్పుడు సూర్యుడిలో కూడా ఉన్నాడు, చంద్రునిలో ఉన్నాడు, సమస్త జీవరాశిలో, సమస్త ప్రాణులలో, సమస్త సృష్టి అందు అతను వ్యాపకుడై ఉన్నాడు. కాబట్టి ప్రాణంలో కూడా అతడు ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. కాకపోతే వ్యాప్య సంబంధం వ్యాప్యము సీమితం, వ్యాపకం అంటే పూర్ణం, ఇది సీమితం, ఒక హద్దు ఉంటుంది. అందుకే ప్రాణశక్తి సమానమైనప్పటికీ, సూర్యప్రకాశ శక్తి సమానమైనప్పటికీ కూడా దాని ప్రభావము రకరకాలుగా పడుతుంది. రకరకాలుగా ప్రాణశక్తి, ఇప్పుడు ఒకరు దాన్ని పెంపొందింప చేసుకొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి మూలం కూడా ప్రాణం లేకపోతే ఆ శరీరానికి ఆరోగ్యం ఏమవసరం. కాబట్టి దీనికి ప్రాణం అనేది ముఖ్యమని మనం తెలుసుకోవాలి. ఇక్కడ తెలుగులో భావార్థం వారి ప్రతిపదార్థం చదివారు కదా. సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మని సర్వవ్యాపకుడైన పరమాత్ముడు ప్రాణం నందు కూడా ఉంటాడు. పరమేశ్వరునకు ఏదీ వ్యాపింపజాలదు. వ్యాప్యమై పరిచ్ఛిన్నమై సర్వము అతని యందే ఉండునని భావము. పరిచ్ఛిన్నము అంటే సీమితం, వ్యాప్యమై. శరీరమును ఛాయ అంటే నీడ అంటి ఉండునట్లు జగత్తు పరమేశ్వరుని స్థితిపై ఆధారపడి ఉండును. ఈ సమస్త జగత్తు పరమేశ్వరుని పైనే ఆధారపడి ఉంటుంది.
కాబట్టి శుభాశుభ కర్మలు అనుభవించుటకు జీవులకు పరమేశ్వరుడు ఈ శరీరాదులను ఇస్తాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ నిత్యుడు, అతని కర్మ నిత్యము. పరమాత్మ నిత్యము కాబట్టి అతని కర్మ కూడా నిత్యం. ప్రవాహ రూపంలో అది జరుగుతున్న ప్రవాహ రూపంలో కూడా నిత్యమే. ఇప్పుడు మనకు ఒకటి ఉత్పన్నమైంది, తర్వాత నష్టం జరుగుతుంది, ఇలా అనిపిస్తుంది. కానీ ప్రవాహ రూపంలో నిర్మాణం జరుగుతుంది, ప్రళయం, సృష్టి జరుగుతుంది, స్థితిలో ఉంటుంది, లయం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అన్నట్టు. ఎక్కడి నుంచి ప్రారంభమైనట్టు చెప్పడానికి సాధ్యం కాని అంశము. కాబట్టి ఇక్కడ ప్రాణాన్ని పరమాత్ముడు జనింపజేశాడు అంటే ప్రాణము తన నుండి తాను, అంటే తన నుండి జనింపజేయడం కాదు, ప్రకృతి నుండే జనింపజేసినట్టుగా మనము అర్థం చేసుకోవాలి. నిమిత్త కారణం పరమాత్ముడు. మళ్ళీ ఆ ప్రాణాన్ని కర్మభోగం అనుభవించే, అంటే కర్మఫలాలను అనుభవించే జీవుడికి పరమాత్ముడు ఇచ్చిన వరం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది అర్థమైందా అండి? ఉపాదాన కారణం, ప్రాణమునకు ఉపాదాన కారణం ప్రకృతే, కానీ నిమిత్త కారణం పరమాత్మ. పరమాత్మ నిమిత్త కారణమైనప్పటికీ కూడా దాని ద్వారా సకల కర్మలు చేసేది జీవాత్మ అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం అండి. యథా సమ్రాడేవాధికృతాన్ వినియుంకే ఏతాన్ గ్రామాన్ అధితిష్టస్వేత్యేవమేవైష ప్రాణ ఇతరాన్ ప్రాణాన్ పృథక్ పృథగేవ సంనిధత్తే. పదార్థము సమ్రాట్ ఏవ చక్రవర్తియే, యథా ఎట్లు, అధికృతాన్ అధికారులను, ఏతాన్ గ్రామాన్ ఈ గ్రామములకు, అధితిష్టస్వ ఇది వినియుక్తే అధిపతివి కమ్ము అని నియోగించును. ఏవం ఏవ ఇట్లే, ఏషః ప్రాణః ఈ ప్రాణము, ఇతరాన్ ప్రాణాన్ ఇతర ప్రాణములను, పృథక్ పృథక్ ఏవ వేరువేరుగానే, సంనిధత్తే నియోగించును. ఓం. ఇప్పుడు ప్రాణము యొక్క ఉద్భవము ఏ విధంగా జరిగింది, దానికి కారణం ఎవరు, మనము సంక్షిప్తంగా తెలుసుకున్నాం. మనము స్పష్టంగా తెలుసుకోవాలి. పంచభూతాలతో ఈ శరీరము నిర్మించబడ్డప్పటికీ కూడా పంచభూతాలకు భిన్నమైనది ప్రాణము. కాకపోతే ప్రాణం ఏ విధంగా సూర్యుడు, చంద్రుడు ప్రకృతి నిర్మాణము, అంటే ప్రకృతి నుండి నిర్మించబడినవో అదే విధంగా ప్రాణం. ఎందుకంటే సూర్యుడిని కూడా ప్రాణమని మొదట్లో చదువుకున్నాం కాబట్టి దాని ఉపాదాన కారణం, ప్రాణమునకు ఉపాదాన కారణము మనము స్పష్టంగా తెలుసుకోవాల్సింది ప్రకృతినే. ఆ ప్రకృతిని సృజించే శక్తి, దానికి నిర్మాణం చేసే శక్తి కేవలం పరమాత్మలోనే ఉంటుంది. కాబట్టి పరమాత్మ కూడా ఒక కారణమే, కానీ పరమాత్మ నిమిత్త కారణం. దాని ద్వారా మరి అతను ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే జీవులకు వారి వారి కర్మఫలాలను అనుభవించడానికి ఆ ఇచ్చిన శరీరానికి ఒక సహకారిగా ఆ ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనము తెలుసుకున్నాము. అయితే ఈ ప్రాణం ఏం చేస్తుంది మరి అని అంటే, ప్రాణము ఇప్పుడు అధిపతి, శరీరములో అధిపతి. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు, వీటన్నింటికి కూడా అధిపతి ఎవరు? ప్రాణము. ప్రాణము తాను అధిపతిగా ఉంటూ ఒక్కొక్క అంగానికి వాటి వాటి విధులను నిర్వర్తిస్తూ తనను తాను 5 విధాలుగా, అంటే 10 విధాలుగా 5 విధాలుగా విభజింపజేసుకుని శరీరంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని ఇచ్చింది. శరీరంలో అన్నింటికంటే ముఖ్యమైనది ప్రాణమే, కానీ నేత్రాది ఇంద్రియ స్థానంలో జరగవలసిన నిర్వహణ అది ప్రాణం అంటారు. ఆ తర్వాత విసర్జకావయవము, మనలో ఏదైతే వ్యర్థ పదార్థాలను విసర్జనం చేస్తామో మలేంద్రియం ద్వారా, మూత్రేంద్రియం ద్వారా, అక్కడ అపాన వాయువు వినియోగించబడుతుంది. ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ శ్లోకాలు విడివిడిగా ఇచ్చాడు కాబట్టి
ప్రాణము 5 భాగాలుగా విభజింపబడ్డది. ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము. ప్రాణాపాన సమాన ఉదాన వ్యాన. మనకు గీతలో కూడా ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అని అన్నాడు. అంటే ప్రాణ అపాన ఈ పంచ ప్రాణాలకు వాటికి శక్తిని కల్పించడానికి చతుర్విధ ఆహారాలను సృజించినట్టుగా అక్కడ భగవద్గీతలో కూడా చెప్పబడ్డది. అయితే ఇక్కడ 2 ప్రాణాల గురించి, ఒకటేమో ఈ ముఖ భాగం ఏదైతే ఉంటుందో అది ప్రాణము. ఆ తర్వాత నాభి క్రింది భాగము ద్వారా ఏవైతే వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తామో ఆ దాంట్లో అపాన వాయువు అని ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత మిగతా వాయువుల గురించి చెప్తాడు, చదవండి. వాయుపస్థే పానం చక్షుశ్రోత్రే ముఖనాసికాభ్యాం ప్రాణస్వయం ప్రాతిష్ఠతే మధ్యే తు సమానః ఏష హ్యేతద్దుతమన్నం సమం నయతి తస్మాదేతాః సప్తార్చిషో భవంతి. అర్థము: వాయుపస్థే గుదజన జనేంద్రియములందు అపానము ముఖ నాసికాభ్యాం ముఖ నాసికముల ద్వారమున వెలువడుచు చక్షు శ్రోత్రే నేత్ర శ్రోత్రములందు ప్రాణము స్వయముగా ప్రాతిష్ఠతే ఉండును. మధ్యే వాయుపస్థలకు చక్షు శ్రోత్రములకు మధ్య నాభిస్థలమున సమానము. ఏషః ఈ సమానమే ఏతత్ హుతం అన్నం ఈ భుజింపబడిన అన్నమును సమం నైతి సమముగా చేర్చును. తస్మాత్ ఆ అన్నము వలన ఏతా సప్త అర్చిషః ఈ 7 దీప్తులు భవంతి ఏర్పడును. ఓం. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము. ఈ 5 రకాల పంచ ప్రాణాలు అని చాలాసార్లు అంటాం కదా. పంచ ప్రాణాలు అనేది వ్యవహారంలో వాడతాం. ఆ పంచ ప్రాణాలలో ఒక్క ప్రాణం సరిగ్గా లేకపోయినా కూడా అస్తవ్యస్తమైపోతుంది, శరీర స్థితి అస్తవ్యస్తమైపోతుంది. కాబట్టి దాని కొరకే మనం ప్రాణాయామాదులు, తర్వాత ధ్యానము ఇవన్నీ చేయడానికి కారణం అదే. వాటి ద్వారా మనము ప్రాణశక్తిని మన శరీరంలో సమకూర్చుకుంటాం. అంటే సమకూర్చుకునే ఒక పదార్థం ఇంకొకటి ఉందన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రాణము అంటే మనం చెప్పిన ముఖములో మొట్టమొదటిగా ఉచ్ఛ్వాస ప్రశ్వాసలు, నాసికా ద్వారంలో మనము శ్వాస పీల్చుకోవడం, వదలడము, పీల్చడం. ఆ తర్వాత కొంతమంది ముఖము ద్వారా కూడా చేస్తారు, అది సరి అయిన పద్ధతి కాదు. తర్వాత చక్షువులు, శ్రోత్రము ఇవన్నీ కూడా దేనిపై ఆధారపడి ఉన్నాయంటే ఈ ప్రాణముపై ఆధారపడి ఉన్నాయి. ఆ తర్వాత ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు మల విసర్జక ఏవైతే విసర్జక అవయవాలు ఉన్నాయో అవి అపాన వాయువు సరిగా లేకపోతే మలబద్ధకము, లేకపోతే అది ఎక్కువైనప్పుడు విరేచనాలు ఎక్కువ కావడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అది కూడా సమంగా ఉండాలి. అంటే అపాన వాయువు కూడా శరీరానికి అంత అవసరం. అది కూడా హెచ్చు తగ్గులైనప్పుడు శరీరంలో ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది. కాబట్టి అపానము, అందుకే ప్రాణాపాన భూరగ్నయే ప్రాణాయ స్వాహ, భువర్వాయవే పానాయ స్వాహ, పానాయ అని చదువుతాం మనం. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు, అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్పుకున్నాం కదా. కర్మేంద్రియాలు కదా, విసర్జక అవయవాలు కర్మేంద్రియాలు. అవి అపాన వాయువు ద్వారా వాటి కార్యం జరుగుతుంది. కాబట్టి అది కూడా, ఎందుకంటే శరీరము ఒక విజ్ఞాన ప్రయోగశాల అని అనుకుంటే దాంట్లో మనకు ఎలాంటి వికారం అనిపించదు. శరీరాన్ని శరీరంగానే చదవాలి, ఎందుకంటే శరీరం మనకు సాధనం. కాబట్టి ఇక్కడ ఎటువంటి వికృతులు మనం ఆలోచించకుండా కేవలము మనము ఋషులు చెప్పిన అంశాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ అపాన వాయువు దీనికి మూలం. ఆ తర్వాత సమాన నామక ఒక ప్రాణం ఉంది. అది
నాభి అందుండి, నాభి స్థానంలో ఉండి తినిన పదార్థాలు, మనం భుజించిన పదార్థాలను జఠరాగ్ని సహాయంతో జీర్ణం చేయించి సమస్త అవయవాలకు పంపించే పని చేసేది సమానం. అంటే అటు అగ్ని ఉండాలి, ఇక్కడ వాయువు ఉండాలి, రెండు ఉండాలి. మనకు తెలుసు, ఈ మక్కబుట్టలు కాల్స్తారు కదా, కాల్చినప్పుడు ఆ మిణుకు మిణుకుమంటుంటుంది అగ్ని, దాన్ని పంఖతోటి విసురుతారు. అదేవిధంగా ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేది కదా, ఆ అగ్నిని ప్రదీప్తం చేయడానికి గొట్టం ద్వారా ఊదేది. అంటే గాలి తర్వాత అగ్ని, ఈ రెండింటి సంయోగం వల్లనే సరిగా అది అగ్ని ప్రదీప్తమయ్యి సరి అయిన పాకం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సమాన వాయువు ఏం చేస్తుందంటే, సమానం అనే ప్రాణం ఏం చేస్తుందంటే, మన జఠరాగ్నికి మనం పంపించిన ఆ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయించి సమస్త అవయవాలకి వ్యర్థమైనది అపానం ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. ఏదైతే రస మాంస మజ్జ ఈ విధంగా 7 ధాతువులుగా ఏదైతే ఏర్పడుతుందో, సప్తధాతులుగా, దాని సమస్త శరీరానికి అందించే పని సమానం అనే ప్రాణం చేస్తుంది. కాబట్టి ఇవి 3 భిన్న భిన్న కార్యక్రమాలు చేస్తుంది. ఇంకా తర్వాత ఉదాన వాయువు ఏం చేస్తుంది, వ్యానం ఏం చేస్తుందో తర్వాత శ్లోకంలో ఉంది. ఇది అర్థమైందా అండి లక్ష్మణరావు మహోదయ? అర్థమైంది మాతాజీ. ఇక్కడ మూడు వాయువులు చెప్పారు. ఈ 3 వాయువుల గురించి చెప్పారు కదా. మొట్టమొదటి ప్రాణవాయువు మనము ఈ నాసిక ద్వారా గ్రహిస్తాము. తర్వాత ఈ మొత్తం ముఖవర్చస్సుకు, అంటే ముఖానికి మొత్తానికి ప్రాణవాయువు. ఆ తర్వాత నాభి క్రింది భాగం విసర్జక అవయవాలకు అపానవాయువు. తర్వాత నాభి మధ్యలో ఉండి సమస్త అంటే జఠరాగ్నిని ప్రదీప్తం చేసి మనం భుజించిన ఆహార పదార్థాలను అంటే సరిగ్గా జీర్ణం చేయించి సమస్త అవయవాలకు అందించేది సమానం అనే ప్రాణం చేస్తుంది. ఈ 3 మనకు తెలిసిపోయింది. ఆ తర్వాత శ్లోకం చదివండి. హృది హ్యేష ఆత్మా అత్రైతదేకశతం నాడీనాం తాసాం శతమేకైకస్యాం ద్వాసప్తతిర్ద్వాసప్తతిః ప్రతిశేఖా నాడీ సహస్రాణి భవంత్యాసు వ్యానశ్చరతి. పదార్థము ఏషః హి ఆత్మ, ఈ జీవాత్మ, హృది హృదయమున ఉండును, అత్ర అచ్చట ఆ హృదయమున నాడీనాం నాడులు, ఏతత్ ఏకశతం 101 ఉండును, తాసాం ఆ నాడులలో ఒక్కొక్క దానికి, శతం 106 ఉపనాడులున్నవి, ఏకైకస్యాం ఆ శాఖానాడులలో ఒక్కొక్క దాని యందు, ద్వాసప్తతిః 72 ప్రతి శాఖానాడీ సహస్రాణి 1000 చిన్న చిన్న నాడులున్నవి, ఆసు ఈ నాడులన్నింటిలోనూ, వ్యానః చరతి వ్యాన నామము గల ప్రాణము చరించును. ఇక 3 ప్రాణము తనను తాను విభజించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్తవ్యాన్ని చెప్పింది కదా. ఇప్పుడు వ్యానం ఏం చేస్తుంది మరి? వ్యానం అనే ప్రాణము ఏం చేస్తుంది? వ్యానం కూడా ఒక ప్రాణంలో ఒక రకం. ఇది జీవాత్మ హృదయాకాశంలో ఉంటుంది కదా. హృదయాకాశంలో ఉంటుంది. ఇందులో ఎన్ని నాడులు ఉన్నాయంటే, ఇక్కడ 100 నారు అని చెప్పారు కదా, 101 అని చెప్పబడింది. 101 నాడులు ఉంటాయంట. ప్రతి 101 నాడిలో ప్రతి ఒక్క నాడిలో మళ్ళీ ఎన్ని ఉంటాయి? 100 ఉపనాడు. నాడీ వ్యవస్థ, ఇక్కడ నాడీ వ్యవస్థ చెప్పబడింది. ఇది నాడీ వ్యవస్థ, హృదయము, ఆ తర్వాత దాని నుండి సమస్త శరీరానికి రక్తాన్ని అందించేది, అశుద్ధ రక్తాన్ని అది మళ్ళీ గుండెకు తీసుకొచ్చేది. ఇవన్నీ ఏదైతే ఉందో అది ఆ డాక్టర్స్కి తెలుసు. దీన్ని వాళ్ళు పోల్చుకుంటూ సరిగ్గా ఉందా లేదా వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ హృదయంలో 101 నాడులు, ఆ 101 నాడికి ఒక్కొక్క నాడికి తర్వాత 100 ఉపనాడులు, అంటే 100 ఉపనాడులు ఉన్నాయి.
ఆ ఉపనాడులలో ప్రతి నాడికి 72,000 చొప్పున సూక్ష్మ నాడులు ఉన్నాయండి. ఇదంతా శరీరం అంతా వ్యాపించున్నాయి. అంటే నాడీ వ్యవస్థ, మన నర్వస్ సిస్టమ్ గురించి ఇక్కడ చెప్పబడ్డది. దీని అంతటికి కూడా అధిపతి ఎవరంటే వ్యానము. ఆ విధంగా అన్నీ కలిపి నాడులు, శాఖా నాడులు, ఉపశాఖా నాడులు కలిపి 72,72,10,200 ఒక్క నాడి. 101 నాడి, 101 నాడులకు ఒక్కొక్క దానికి 100 ఉపనాడులు. ఆ తర్వాత ప్రతి ఒక ఉపనాడికి 72,000 చొప్పున సూక్ష్మ నాడులు. ఇదంతా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. దీని మొత్తం వ్యవస్థ చేసేది వ్యానము అని చెప్పబడుతుంది. ఇది శరీరంకు పోషక రసాన్ని ఇస్తుంది. అది జీర్ణం చేసి రసాన్ని ఏదైతే ఇస్తుందో, జీర్ణ ప్రక్రియ సమానమని ప్రాణం చేసినప్పుడు మొత్తము సమస్త శరీరానికి ఈ రసాన్ని అందించి పోషక తత్వాన్ని అందించేది ఈ నాడులే. నర్వస్ సిస్టమ్ దెబ్బతింటే, అంటే ఇక్కడి నుండి హృదయం నుండి ప్రతి ఒక్కదానికి ఏ దానికి నరాల సంబంధం ఉందో అది చెప్పబడింది. ఇది వైజ్ఞానికమా కాదా, కొంచెం ఎవరైనా వైద్యులు ఉంటే, ఆయుర్వేద వైద్యులైనా ఈ వైద్యులైనా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకు చాలా దగ్గరగా ఉన్నదంటే ఈ పుస్తకం చాలా వైజ్ఞానికం అని చెప్పచ్చు. కాకపోతే నాడీ వ్యవస్థ కూడా శరీరానికి అవసరం. చాలా మందికి నర్వ్ సిస్టమ్ దెబ్బతిన్నది, లేదా నరం మీద నరం ప్రెస్ అయింది అంటే అక్కడ ఏంటి, ఆ ప్రాణం సరిగ్గా పని చేయడం లేదు. చాలా మందికి నరాలు దెబ్బతిన్నాయి, నరాలు క్షీణించినాయి, వాటిలో బలం క్షీణించింది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నరాల బలహీనత, ఇవన్నీ అంటాం కదా. అంటే అక్కడ వ్యాన వ్యవస్థ సరిగా లేదు అని చెప్పొచ్చు. కాబట్టి ప్రాణంలో వ్యానం చేసే పని ఏంటంటే సమస్త శరీరానికి హృదయము నుండి ఇవి ఏర్పడిన నాడీ వ్యవస్థ ఏదైతుందో దాని ద్వారా సమస్త శరీరానికి పోషకాన్ని అందిస్తుంది ఈ వ్యానం అనేది. ఆ తర్వాత శ్లోకం చదవండి. అథైకయోత్వ ఉదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపమువాభ్యామేవ మనుష్యలోకం. అర్థము: అథ ఇక ఉదానః ఉదాన నామక ప్రాణము ఏకయ 101 నాడులలో ఒకటయగు ఒక నాడి మూలమున ఊత్వః నాభి పైన వర్తించునదై పుణ్యేన వేద విహిత శుభకర్మలు ఆచరించుటచే పుణ్యలోకమును పాపేన నిషిద్ధమైన అసత్యాచరణాది పాపకర్మాచరణచే పాపలోకమును ఉభాభ్యాం శుభ అశుభ కర్మల నాచరించుటచే మనుష్యలోకం ఏవ మానవ శరీరమును నయతి పొందించును చేర్చును. పొందుచును అంటే ఇవన్నీ కూడా జీవాత్మకు సహకారిగా, పరమాత్మ మన కేవలము శిక్షలు విధించడం కాదు, మన పురుషార్థం చేయడానికి ఎన్ని రకాలు సహకరించిండ్రో ఈ సృష్టిని రచించి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సకారాత్మక భావాలలో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి పరమాత్మ దర్శనం కూడా సులభంగా జరుగుతుంది. కానీ మనం ఎంతసేపు అహంకారంతో లేదా అజ్ఞానంతో పరమాత్మ లేదనుకోవడము, లేదా ఉన్న పరమాత్మను ఉన్నదానికంటే భిన్నంగా భావించడము, ప్రకృతిని ఉపాసించడము, ఇవన్నీ కూడా మనము అజ్ఞానం వల్ల చేసే పొరపాట్లు. కాబట్టి ఈ గ్రంథంలో ఈ ఉపనిషత్తులో ఏం చెప్పబడుతుందంటే ఉదానము అనే ప్రాణం ఏం చేస్తుంది అని. 5 రకాల ఈ శరీరంలో 5 రకాల ప్రాణాలని చెప్పాడు కదా, దీంట్లో ఉప ప్రాణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ 5 రకాలలో ఉదాన ప్రాణము ఏం చేస్తుంది, ఉదాన వాయువు ఏం చేస్తుంది అంటే అది దీంట్లో 101 నాడులు అని చెప్పారు కదా, మొట్టమొదటిగా నాడులు. దాంట్లో సుషుమ్న నాడి అని ఒకటి ఉంది. ఇది కుండలిని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు సరిగ్గా చెప్తారు. అండ్ కుండలిని జాగరణ అంటే బ్రహ్మరంధ్రముకు సంబద్ధమై ఉంటుంది. అయితే ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారు, ఈశ్వర ప్రణిధానం వల్ల మొత్తం జీవితము ఈశ్వర సమర్పణ చేస్తారు,
అటువంటి తపస్సంపన్నులు వాళ్ళ ప్రాణము అంటే నిష్క్రమించే పద్ధతి కూడా అడిగాడు కాబట్టి నిష్క్రమించేప్పుడు ఊర్ధ్వగతిలో సుషుమ్న నుండి బ్రహ్మరంధ్రం నుండి తన వెళుతూ ప్రాణం ఆ విధంగా వెళ్తుంది. మధ్యములకు కళ్ళ ద్వారా లేదా నోటి ద్వారా చెవుల ద్వారా ఎవరైతే నికృష్టులు ఉంటాయో మన విసర్జక అవయవాల నుండి వెళ్తుందని మామూలుగా దాదాపు స్థూల జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. దాదాపుగా మనకు కనబడేది మరణించినప్పుడు కళ్ళు తేలవేస్తున్నట్టు, నోరు తెరిచినట్టుగా ఈ రెండైతే బాగా కనబడతాయి. ఎందుకంటే చెవులది మనకు కనబడదు, చెవులు మూసుకొని ఉంటాయో మరి ఎట్లుంటాయి నాకు తెలియదు. కానీ చాలామంది చెవిని అదే దీని నుండి పోయింది, నోటి నుండి పోయింది, కళ్ళ నుండి పోయింది అని అంటారు ప్రాణం. అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞులు ఉంటారు వాళ్ళకి మళ్ళీ శరీరము ధరించే అవసరం రాక ఎవరైతే ఉన్నత స్థితిని పొందుతారో వాళ్ళకి ఈ ఉదాన వాయువు సహాయంతో జీవాత్మ బయటకు వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే నేను ఊర్ధ్వగతిలో ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిరంతరము ఈ ప్రయత్నం చేస్తారంటే సుషుమ్న నాడి ద్వారా ఈ బ్రహ్మరంధ్రంలో విచ్చుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అని చెప్పబడుతుంది. ఇది ఉదానం. అయితే ఈ ఉదానము స్థానం ఏంటంటే కంఠం. ఉదానం స్థానం ఏంటి? కంఠము. అయ్యది హృదయం నుండి వెడలు 101 నాడులలో ఒకటి సుషుమ్న నాడి ద్వారంన నాభికి పైభాగంన ధరించబడును. జీవుడు ఈ శరీరం నుండి వేదాది శాస్త్ర విహితములైన యజ్ఞాది శుభకర్మలను నిషిద్ధములైన అసత్యాచరణాది అశుభకర్మలను ఆచరించుచుండును. శుభకర్మలను ఆచరించు జీవుడు శరీరంను విడిచిన పిమ్మట ఉదానం అతనిని సుఖములను అనుభవించటకనువగు లోకంనకు తీసుకెళ్ళును. ఈ ఉదాన వాయువే ప్రాణం పోయినట్టు ఉదాన వాయువే, ఎవరికైనా ఉదాన వాయువే. కానీ ఎవరైతే మధ్యములుగా ఉంటారో వాళ్ళకి ఇతర లోకంలోకి తీసుకెళ్లే విధంగా, తర్వాత పాపకర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి నిమ్న శరీరాలకు తీసుకెళ్లే విధంగా, తర్వాత ఎవరైతే ముముక్షత్వానికి అంటే మోక్షానికి అర్హులైతారో వారికి మరుజన్మ అనేది లేకుండా వారు నిశ్చలమైన పరమాత్ముని ఆనందాన్ని అనుభవించడానికి ఊర్ధ్వగతిన వెళ్ళిపోతారని చెప్పబడింది. ఇక్కడ కఠవల్లిది చదువుతారా? నేను చదవను. మన లక్ష్మణరావు మహోదయ ఇంకా ఎవరి దగ్గరనైనా పుస్తకం ఉందా అండి? పాపం వారు ఒక్కరికే శ్రమ అవుతుంది, మీరు కూడా ఎవరైనా చదవగలిగితే బాగుంటుంది. వారి శ్లోకాలు ప్రాక్టీస్ చేసిన, ఎందుకంటే అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం ఇందులో. చెప్పండి లక్ష్మణరావు గారు. శతం చైకాచ హృదయస్య నాడ్యః తాసాముత్థానమభినిసృతైకా ఏతస్యామేవ సుషుమ్నా నాడ్యాముదానో విచరతి ఇయం నాడీమూత్థానమారభ్య పాదతలమస్మిన్ శరీర ఆయత అస్యామేవ హృది స్థాయుం జీవాత్మా తిష్టతి అనయైవ మనోయుంజనాః సమాహితా యోగిన ఆత్మజ్ఞానం లభంతే ఉదాననామా ప్రాణ ఏవ లింగ శరీరేణ సార్థం జీవాత్మానం శరీరానిస్సారయతి కర్మానుకూలౌ యోని భోగౌ చ ప్రాపయతి. ఇది దీనికి సంబంధించిందండి. ఇంతకుముందు మనము ప్రశ్నోపనిషత్తులో మొదటిగా చెప్పిన శ్లోకానికి ఇది కఠవల్లి నుండి తీసుకోబడ్డది. అక్కడ కూడా అదే విధంగా చెప్పారు అనే దానికి ఇక్కడ ఈ సందర్భానుగతంగా కఠవల్లిది ఇవ్వబడింది. హృదయంలో 101 నాడులు ఉన్నవి, వాటిలో ఒక్కొక్కటి మూర్ధం బ్రహ్మరంధ్రము వైపునకు వెడలుచున్నవి. ఈ సుషుమ్న నాడి అందే ఉదాన నామక ప్రాణము చెరించును. సుషుమ్న నాడిలో
ఏంది ఏ ప్రాణం చేరుస్తుంది? ఉదానము. ఈనాటి మూర్ఖుడు మొదలు ఆపాదతలం ఈ శరీరం నందంతటను విస్తరించినది. హృదయం ఈ నాడి అందే జీవాత్మ ఉంటుంది. కాబట్టి జీవాత్మ ఎప్పుడైతే తన సమయం అయిపోయిందో, తన వల్ల తన అజాగ్రత్త కావచ్చు, లేకపోతే పరమాత్ముని అదేంటి అభిష్టం కావచ్చు, ఏదైనా కూడా ఎప్పుడైతే మనకు శరీరం లభిస్తుందో, అంటే ఒకసారి లభిస్తుందంటే ఇంకొకసారి దాని నుండి సంయోగము వియోగం తప్పదు. కాబట్టి ఈ నాడి ద్వారంన యోగం అభ్యసించి యోగులు ఎవరైతే ఉన్నారో వారి మనస్సు నిశ్చలంగా ఉండి ఆత్మజ్ఞానం వారికి లభిస్తుంది. సుషుమ్న నాడి పరిజ్ఞానం మనకు తెలియాలి. ఉదాహరణే లింగ శరీరం అంటే బాహ్య శరీరం, జీవుని శరీరం నుండి బయటకు నడుపును. లింగ శరీరం అంటే మనకు కనిపించిన స్థూల శరీరం నుండి జీవుని శరీరం నుండి బయటకు నడుపుతుంది. ఈ జీవుడు ఆచరించు కర్మలకు అనుకూలమైన శరీరంను అతని చేర్చేది కూడా. అంటే మనకు కారణ శరీరముతో పాటు ప్రాణం మనతో పాటే వస్తుంది. ప్రాణం పోయింది అంటే ఎక్కడ? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శరీరం నుండి పోయింది. కానీ తర్వాత అతని కర్మ అనుసారము వాసనలు అంటే సంస్కారాలను ఇవి ఉత్పన్నం చేసుకుంటా మధ్యాహ్నం వల్ల అక్కడ ఎప్పుడైతే బాధ కలుగుతుందో, ఇట్లాంటి పొరపాట్లు చేయను నేను, జీవితము ఈ సుఖ దుఃఖాలు నాకొద్దు, నేను ఎప్పుడు శాశ్వత ఆనందాన్ని పొందుతాను అనుకునే ఆత్మ ఎప్పుడైతే మళ్ళీ ప్రకృతి వైపు మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తుందో, శ్రేయో మార్గాన్ని వదిలి ప్రేయో మార్గాన్ని తన అజ్ఞానం వల్ల, తన పురుషార్థహీనత వల్ల ఉంటుందో, అప్పుడు మళ్ళీ జన్మలను ఎత్తవలసి వస్తుంది. రకరకాల జన్మలు మనం చేసుకున్న కర్మ. పాపం పరమాత్మ కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే ఆయన మనం కర్మలే చేయమనుకోండి, కర్మలు చేయకపోతే ఆయన కర్మఫలం ఎక్కడి నుంచి ఇస్తాడు? మనం చేస్తున్నాము, సత్కర్మలు చేస్తున్నాము, అసత్కర్మలు చేస్తున్నాము, శుభకర్మలు చేస్తున్నాము, ఎన్నో రకాలు చేస్తున్నాం. కాబట్టి మన కొరకే ఈ సృష్టిని రచించి మనకు ఇటు దాన్ని అనుభవిస్తూ సాధనలో ఉంటూ తనను పొందమని ఒకటి, నువ్వు సాధన చేయకపోతే మళ్ళీ దీంట్లో తిరిగి ఉండమని దాని కొరకు ఈ ప్రాణశక్తిని ఇచ్చాడు. ప్రాణశక్తిలో ఉదానము ఒకటి. ఈ ఉదానం వల్లనే, ఉదానము వల్లతోనే జీవాత్మ శరీరం నుండి బయటకి వెళ్తాడు, నిష్క్రమిస్తాడు అని చెప్పబడ్డది. అంటే ఇక్కడ పంచ ప్రాణాల క్రియలేంటి, వాటి కార్యకలాపాలు ఏంటో చెప్పాడు. ప్రాణం ఏం పని చేస్తుంది శరీరంలో, అపానం ఏం చేస్తుంది, సమానం ఏం చేస్తుంది, తర్వాత వ్యానం ఏం చేస్తుంది, ఉదానం ఏం చేస్తుంది. వీటి కర్తవ్యాలను మనకు ఈ శ్లోకాల ద్వారా ప్రాణము ఎవరు ఉత్పన్నం చేశారు అన్న 6 రకాల ప్రశ్నలు వేశారు కదా ఋషి. కాబట్టి ఈ సమాధానాలు చెప్తూ దానికి ఉపప్రాణాలు, సరే ఇది ప్రాణము శరీరం లోపల జరిగే క్రియాకలాపాలు, మరి బయట ఎట్లా, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కేవలం శరీర ప్రక్రియకు శరీరంలో ఉన్న జీవాత్మ సహాయంతో నడుస్తున్నాయా, లేకపోతే ఇంకా ఉందా అనే విషయంలో ఇప్పుడు ఆదిత్యో హవై ఈ శ్లోకం వారు చదువుతారు. నేను ఓం మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇప్పుడు ఇక్కడ మన ఉదానమే శరీరం నుంచి జీవుడు బయటికి వెళ్ళడానికి సహకరించేది ఉదాన వాయువు అని ఇప్పుడు చెప్తున్నారు. పైన హృదయంన ఈ నాడి అందే జీవాత్మ ఉండుని అంటున్నారు. దానికేమో సుషుమ్న నాడి ద్వారా ఉదానం నామ ప్రాణం చరిస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ సుషుమ్న నాడి ద్వారా ప్రాణాన్ని నడిపేది ఉదాన నామ ప్రాణం అంటారా? అంతే కదండి. ఇప్పుడు వీరు చెప్తే ధ్యానం ఏంటి? ధ్యానమేమో మనకు ఇందాక మనం ఏమేం తెలుసు, ధ్యానం ఏంటి మనకు సమస్త భోజనాన్ని అందిస్తుంది కదా. తర్వాత ధ్యానం సమానం, అది కదా, సమానం అది. తర్వాత వ్యానం గురించి చెప్పాడు కదా, ధ్యానములో వ్యానం హృదయ స్థానంలో, ఇది ఉదాహరణేమో కంఠస్థానం. వ్యానం అనేది హృదయ స్థానం నుండి సమస్త శరీరానికి పోషకాలను అందిస్తుంది.
ఒకటి ఇక్కడ ప్రాణం ఏంటి, మన ముఖ భాగంలో ఉండి మనకు ఈ కాంతిని మళ్ళీ శ్వాస ప్రశ్వాసల ద్వారా మనకు ఒక చైతన్య శక్తి అంటే ఒక ఏమంటారు దీంట్లో ఒక శక్తిని ఎనర్జీని కలిగిస్తుంది. ఆ తర్వాత అపానం ఏంది, విసర్జక అవయవాల ద్వారా విసర్జ అంటే పనికిరాని వస్తువులను బయటకు వెడలబడుతుంది. తర్వాత సమానం ఏంటి, మన జఠరాగ్నిలో వేసిన భోజన పదార్థాలను సమంగా అంటే జీర్ణం చేయించి సమస్త అంగాలకు పోషకాన్ని ఇస్తుంది. ఆ తర్వాత వ్యానం ఉంది కదండి, ఈ వ్యానం ఏంటి, హృదయ స్థానం, దీనికి హృదయ స్థానంలో ఉండి అదేమో నాభి కింది భాగము, ఇది సమానమేమో సమానం నాభి అంటే సమానం జఠరాగ్ని సంబంధం. తర్వాత ఇప్పుడు వ్యానం ఏంటి, ఈ వ్యానము హృదయంలో ఉండి హృదయంలో ఈ నాడుల గురించి చెప్తూ ఇక్కడ సమస్త శరీరంలో ఉన్న అశుద్ధమైన ఈ రక్తము కానీ అశుద్ధమే ఏదైతుందో దాన్ని శుద్ధిపరిచి మళ్ళీ తీసుకెళ్తుంది. అంటే దీనికి హృదయ స్థానం, హృదయంలో ఉన్న నాడీ వ్యవస్థనంతా చూసేదంతా వ్యానం. ఉదాహరణ ఏంటి, కంఠంలో ఉండి మన నిష్క్రమణ కొరకు అంటే జీవాత్మ శరీరం నుండి నిష్క్రమించడానికి ఏదైతే సహకరిస్తుందో ఏదైతే ఉంటుందో దాన్ని ఉదాహరణం అని చెప్పాడు శాస్త్రకారుడు. ఇక్కడ ఇంకా సందేహం అండి? లేదు, ధన్యవాదాలు మాత, అర్థమైంది. ఇప్పుడైతే అర్థమైంది కదా. ప్రాణము, ముఖము, తర్వాత అపానము, నాభి క్రింది భాగము ఏంటి, విసర్జక అవయవాల ద్వారా మల విసర్జన, ఇవన్నీ అంటే వ్యర్థ పదాలను బయటకు పంపడము. సమానము, భుజించిన ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయించి పోషకాలను అందించడము. తర్వాత వ్యానము, హృదయంలో ఉండి సమస్త నాడీ వ్యవస్థను చూసుకోవడము. ఐదవది కంఠంలో ఉంటుంది ఉదానము, ఇది నిష్క్రమణకు అంటే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు నిష్క్రమించడానికి ఏదైతే ఉందో దాన్ని ఉదానం అని. మొత్తము కూడా ప్రాణమే, 5 కూడా ప్రాణాలే, కానీ ఏవి ఎటువంటి కార్యాలు చేస్తున్నాయో దానికి విభజించి చెప్పాడు. మొత్తం కూడా ప్రాణమే. ఇప్పుడు నిన్న ఒక ఉదాహరణ చెప్పిన కదండి, ఒక కరెంట్ ఉంటుంది, మనం మిక్సీకి కరెంట్ మనము దానికి అనుసంధానం చేస్తే అక్కడ మనం పిండి కానీ ఏదైనా పడతాం. అదే బట్టల మిషన్కి పెట్టినప్పుడు బట్టలు ఉతికి పెడుతుంది. ఇట్లా రకరకాలుగా మనము కంప్యూటర్కి పెడితే అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ప్రాణం ఒకటే శరీరంలో, కానీ అది చేసే పనిని బట్టి దాన్ని ఆ పేరుతో పలకడం జరిగింది. ఇక్కడ ఇంకెవరికైనా సందేహం ఉందా అండి? మాతాజీ ఒక సమస్య అడగొచ్చా మాతాజీ? అడగండి. మాతాజీ, ఇప్పుడు బ్రహ్మరంధ్రం అదే ఊర్ధ్వముఖంగా వెళ్తుంది పయనించి అని అన్నారు కదా, ముక్కు, చెవులు ఇవన్నిటికీ ఓల్స్ మలమూత్ర విసర్జన ద్వారాలు తెలుస్తున్నాయి మనకి. చెవులు అయితే మనకి ద్వారం ఓపెన్ అయినట్టు మనకు తెలియదు, కానీ కొంతమంది అయితే బ్రహ్మ దగ్గర చిల్లు పడుతుంది పైన అని అంటారు. అది ఎలాంటిది ఎక్కడైనా మీరు విన్నారా? నేను విన్నాను, కాకపోతే అది ఇప్పటి వరకు నేను చూడలేదండి. మామూలుగా వ్యవహారంలో మనం సామాన్య స్థితిలో నోరు తెరుచుకొని లేదా కళ్ళు తెరుచుకొని పోయినట్టుగానే చూస్తున్నాను. అది బ్రహ్మరంధ్రం దగ్గర ఎవరన్నా అక్కడ కూడా ఓపెన్ అవుతుందని విన్నానండి. ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుండి అది శరీరం అది జీవాత్మ వెళ్ళిపోతుందో అక్కడ హోల్ అవుతుందని విన్నాను. అదే మాత్రం నేను అదే విన్నాను. సరే, ధన్యవాదం మాత్రం. అదే విన్నాను. అయితే అలాంటి మహాత్ములు మనకు తారసించాలి, మనం చూడాలి. మొన్న నేను స్వామి సత్యపతి గారు అంటే ఈశ్వర సాక్షాత్కారం అయిందని చాలాసార్లు చెప్పారు కాబట్టి అట్లా మరి వారి శరీరంలో ఎట్లాంటి పరిస్థితి జరిగింది నాకు తెలియదు. మా నాన్నగారిని కూడా మా అమ్మని అడిగాను, కళ్ళు తెరిచింది ఉందా, నోరు తెరిచింది అంటే సామాన్య స్థితి ఉందా, ఎట్లా ఉంది మనకు తెలియదు కదా. మామూలుగా ఆయన ఎప్పుడు ఆధ్యాత్మికంగానే ఉండేవారు, కానీ ఎవరి కర్మలు వాళ్ళకు పరమాత్మనికి ఎక్కువ తెలుసు మనకంటే కదా. మళ్ళీ అదేంటి చివరిలో నిరంతరమైన అది స్వాధ్యాయము ఆధ్యాత్మికంగానే ఉండేది కాబట్టి నేను అడిగి చూసిన, ఆమె కూడా సరిగ్గా గమనించలేదు. నేను లేను కదా. అవును. అయితే స్వామి సత్యపతి గారు, ఎందుకంటే మనకు ముక్తాత్మలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కాకపోతే స్వామి సత్యపతి గారు చాలాసార్లు నేను ఈశ్వర సాక్షాత్కారం పొందాను అన్నారు కదా.
వారి శారీరక స్థితి ఏ విధంగా ఉందో మరి ఎవరైనా గమనించారా లేదా నాకు తెలియదు. అంటే మొత్తానికైతే ఎవరైతే ఇక ప్రాప్తం ప్రాపణీయం అనే స్థాయికి పొందుతారో వాళ్ళు సుషుమ్నా నాడి ద్వారానే, బ్రహ్మరంధ్రం ద్వారానే ఆత్మను ఊర్ధ్వగతికి తీసుకెళ్తారనేది మాత్రం వింటాం. సరే మాత్రం. ఓం ధన్యవాదాలు. తర్వాత అండి ఆదిత్యో వై బాహ్య ప్రాణ ఉదయత్యేష హేనం చాక్షుషం ప్రాణమనుగృహ్ణానః పృథివ్యాం ఏయా దేవతా సైషా పురుషస్యాపానమవస్థాభ్యాంతరాయ ఆకాశః స సమానో వాయుర్వ్యానః. పదార్థము ఆదిత్యః ప్రసిద్ధుడగు సూర్యుడు, వై నిశ్చయముగా, బాహ్యః ప్రాణః శరీరమునకు వెలుపల నుండి ప్రాణము, ఏషః హి ఇతడే, ఏనం చాక్షుషం ప్రాణః ఈ నేత్ర సంబంధమైన ప్రాణమును, అనుగృహ్ణానః అనుగ్రహించుచున్నవాడై, ఉదయతి ఉదయించును, పృథివ్యాం యా దేవత భూమి అందలి దేవత, భౌతికాగ్ని స ఏషా భౌతికాగ్ని రూపదేవత, పురుషస్య అపానం పురుష శరీరమునందలి అపానమును, అవష్టభ్య ఆకర్షించి శరీర స్థైర్యమును కాపాడును, అంతరా భూమి దివములకు మధ్య నుండు, యత్ ఆకాశః ఆకాశము, సహ సమానః సమానము, వాయుః వాయువు, వ్యానః వ్యానము. ఓం. ఓం. ఇప్పుడు మనము శరీర అంతర్గతంగా ఉన్న ప్రాణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శరీర బాహ్యంగా ఉన్న ప్రాణ పరిస్థితి, శరీరం నందు పంచ ప్రాణాలను తెలుసుకున్నాం కదా వాటి గురించి. ఆ తర్వాత బాహ్యంలో ఆకాశంలో ప్రకాశించు సూర్యుడే ప్రాణం. మొట్టమొదటిగా సూర్యుడు ప్రాణం అని చదువుకున్నాం. అయితే శరీరగత ప్రాణమునకు ప్రాణమగును కాబట్టి నేత్రాది ఇంద్రియాలు సూర్యుడి వలననే చూడగలుగుతున్నాయి. అంటే ప్రకాశం, సూర్యుడు అంటే అక్కడ ఏంటి, ప్రకాశం ఉంటేనే ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి. ఒకసారి ప్రకాశం కాకుండా చీకటి గదిలో కళ్ళను చూడమనండి, కళ్ళకి చూసే శక్తి ఉంటుందా? సూర్యుడు లేకుండా, అంటే ప్రకాశము లేకుండా, సూర్యుడు అంటే బయట బాహ్య సూర్యుడే కాదు, ఇక్కడ దీపమైనా సరే, లైట్ అయినా సరే, ఏదైనా సరే, ఆ ప్రకాశం లేకుండా మనం కళ్ళతో చూడగలుగుతాము? చూడలేము కదా. అయితే అక్కడ ఈ కళ్ళల్లో ఉన్న ఈ ప్రాణానికి ఆ ప్రాణము అంటే ఆ ప్రకాశం అనుసంధానం చేసినప్పుడే మనము చూడగలుగుతున్నాము. అదేవిధంగా శబ్దము, ఆకాశానికి సంబంధించిన శబ్దం ఉంది కదా, ఇక్కడ నేత్రాదులకు తోడ్పడే ప్రాణవాయువు, నేత్రము, తర్వాత ఈ ముఖంలో ఉండే భాగాలన్నిటికి కూడా సూర్యుడు సహకారి. సూర్యకాంతి లేనప్పుడు మనము చూడలేము కదా. అదేవిధంగా భూమిలో ఉండే అగ్ని ఉంటది కదా, ఆ అగ్ని ప్రాణుల శరీరం నందలి అపానం. అగ్ని ప్రాణుల శరీరం నందలి అపానమును లాగి శరీర స్థితికి హేతువగును. पृथ्वी में जो आकर्षण है वह मनुष्य शरीर में रहने वाले अपान को खींचकर धारण किए हुए हैं. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, ఆకర్షణ శక్తి ఏ విధంగా ఉందో, ఇది ఆ ఆకర్షణ శక్తిని ఏ విధంగా లాగి ఉంచుకుంటుందో అపాన వాయువు కూడా దేహంలో ఆ విధంగా ఖీంచికరంటే పట్టి ఉంచగలుగుతుంది. కాబట్టి పృథివిలో ఉన్న ఆకర్షణ శక్తికి ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ అపాన వాయువు బాహ్య అపాన వాయువు అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సూర్య और पृथ्वी के बीच का जो आकाश, సూర్యుడు, పృథివీ, ఈ భూమి అంటే ఒక
వస్తువుకు ఇంకొక వస్తువుకు మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది ఆకాశం కదా, ఆ ఆకాశమే సమానమని అనుకోవాలి అని చెప్తున్నాడు. భౌతికాగ్ని అపానం అన్నాడు. తర్వాత ఆకాశము సమానము. భూమిని చుట్టి ఎల్లప్పుడూ వాయువు ఉంటుంది కదా, భూమి చుట్టూ వాయుమండలం ఉంటుంది కదా, దాన్ని వ్యానం అన్నాడు. నాడీగత వ్యాన సహకారి అవుతుంది. ఇంకా ఉదాహరణ దేన్ని అంటాడు తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. అంటే సూర్యుడు ప్రాణవాయు బాహ్య ప్రాణము, తర్వాత అపానం అంటే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో దాన్ని పట్టి తన వైపు ఆకర్షించుకునే శక్తే దాన్ని అపానం అన్నాడు. ఆ తర్వాత అంటే అంతరాళంలో ఉండే ఆకాశం సమానమని, తర్వాత ఉదానం ఏంటి వ్యానం ఏంటి తర్వాత శ్లోకంలో ఉంది. ఏజోహ వై ఉదానస్తస్మాదుపశాంతతేజః పునర్భవమింద్రియైర్మనసి సంపద్యమానైః. పదార్థము తేజః వై తేజస్సు, ఉదానః శరీరగతమగు ఉదానమునకు సహాయకము, ఉదానము తస్మాత్ దాని వలన, ఉపశాంత తేజః శాంతించిన జీవనము కలవాడుగును మరణించును, మనసి సంపద్యమానైః మనస్సున నివిష్ఠములైన ఇంద్రియములతో పునర్జన్మ ఏర్పడును. ఓం. అయితే మనము ఇప్పటి వరకు బాహ్య ఆంతరిక శరీరంలో ఉండే పంచ ప్రాణాలు ఏంటో, బాహ్యంలో ఉండే పంచ ప్రాణాలలో 3 తెలుసుకున్నాం కదా. ఉదానం అంటే అంతటా ఉండే తేజస్సు, అంటే సమస్తంలో ఉండే తేజస్సే ఉదానము. అంటే జీవుడు ఉత్క్రమించడానికి శరీరం నుండి బయటకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని ఉదానం అంటాము. ఎందుకంటే జీవుడు శరీరం నుండి నిష్క్రమించినప్పుడు శరీరంలో ఉన్న కాంతి సమాప్తమవుతుంది. ఆ కాంతిమత్వమే ఉదానము. బాహ్యము అంటే శరీర బాహ్యంలో కనబడుతుంది కదా ఒక కాంతి, అంటే ప్రాణం ఉన్నప్పుడు ఎంత అందవిహీనమైన శరీరమైనా దాంట్లో ఒక కళ ఉంటుంది. కానీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఉదాన వాయువు దీని నుండి అంటే ప్రాణం సమస్త పంచ ప్రాణాలు పోతాయి అనుకోండి. అయితే ఆ ఉదాన వాయువు శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరంలో ఉన్న కాంతి సమస్తము నశిస్తుంది. కాంతి ఎంత అందమైన శరీరమైనా కూడా ఆ శరీరంలో ఎటువంటి కాంతి మనకు కనిపించదు. వాళ్ళు మిస్ వరల్డ్ కావచ్చు, మిస్ యూనివర్స్ కావచ్చు, ఎవరైనా సరే శరీరంలో ఉన్నంత వరకే ఆ కాంతి, ఆ తేజస్సు కనబడుతుంది తప్ప ఆ శరీరం నుండి ఎప్పుడైతే జీవాత్మ బయటకి నిష్క్రమిస్తుందో అప్పుడు ఆ శరీరంలో అంత కాంతి ఒక్కసారిగా నశిస్తుంది. దాన్నే ఏమన్నారంటే బయట ఉన్న బాహ్యంగా ఉన్న ఉదానం అని చెప్తున్నారు. ఇక ఈ ఉదానము ఇంతకు ముందే చెప్పాడు, ఒక్కొక్క దానికి వివరంగా చెప్తూ ఈ ప్రాణాలు ఎప్పటి వరకు కారణ శరీరంలో ఉంటుంది జీవాత్మతో సహా అంటే జనన మరణ చక్రం నుండి నిష్క్రమించే వరకు, అంటే ముక్తావస్థ పొందే వరకు ఇదే విధంగా ఈ పంచ ప్రాణాలు తనకు సహాయకారిగా ఉంటూ మళ్ళీ వేరే శరీరాన్ని కూడా ప్రవేశిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. సాధారణంగా అంతటా ఉండు తేజస్సే ఉదానం. జీవుని ఉత్క్రమణకు శరీరం నుండి వెలువడుటకు, ఉత్క్రమణం అంటే నిష్క్రమణ, తోడ్పడును కావున ఉదానం అనబడును. అంటే వెలువడడానికి అది ముందే చదువుకున్నాం కదా మనం. జీవుడు శరీరం నుండి ఉత్క్రమించుట వలన శరీరం నగల జీవన తేజస్సు ఉపశమించును, ఆ కళ అంతా పోతుంది. ప్రాణి మరణించునని భావము. ఎంత లిప్స్టిక్లు పెట్టని, ఇంకా ఏమైనా క్రీములు పెట్టని, ఏం పెట్టినా కూడా దాంట్లో జీవకళ అనేది ఉండదు.
మనిషి జీవించినప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత రెండు శరీరాలను అంటే రెండు చిత్రాలను పక్క పక్కన పెట్టి చూడండి. వాళ్ళు ఎంత అందమైన వాళ్ళైనా సరే, అందవిహీనమైన వాళ్ళైనా సరే, అంటే ఆ జీవాత్మ అంటే ఆత్మ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న కాంతి, ఆత్మ లేనప్పుడు శరీరంలో ఉన్న పరిస్థితి రెండు చూస్తే మనకు అర్థం. అన్నీ మనసును చేరి దానితో పాటు జీవుని అనుగమించి ఇంకొక దేహమున చేరి అట జన్మించును. ఉదాహరణ ఇట్లు జీవుని ఉత్క్రాంతికి దేహాంతర ప్రాప్తికి తోడ్పడునని భావము. రెండింటికి అంటే నిష్క్రమించడానికి మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందడానికి రెండింటికి ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత చిత్తస్తే నైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్తః సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. యథార్థము, యచ్చిత్తః శరీరం నుండి నిష్క్రమించినప్పుడు జీవుడెట్టి చిత్తము కలవాడు అగును. ఏషః ఆ జీవుడు ప్రాణమును ఆయాతి పొందును. ప్రాణము తేజస ఉదానముతో యుక్తః కూడి ఆత్మనా సహా జీవునితో పాటు యథా సంకల్పితం కర్మవశమున అభిమతమగు లోకమును శరీరమును నయతి చేర్చును. ఓం. ఇక మనము శరీర నిష్క్రమణ అని చెప్పాం కదా, ఉదాన వాయువు దానికి అంటే ఆ క్రియ చేసేదాన్ని ఉదానం అన్న ఆ ప్రాణానికి ఉదానం అని పేరు పెట్టాం కదా, పేరు పెట్టారు. కాబట్టి అది వెలువడే ముందు చిత్తములో ఎటువంటి సంకల్పాలు ఉంటాయి అంటే శరీర నిష్క్రమణకు పూర్వము ఆ చిత్త స్థితిని బట్టి ఆ ఆత్మకు జన్మలు లభిస్తాయని చెప్పబడుతుంది. జీవుడు శరీరం నందు ఉన్నంత కాలము శుభాలు చేస్తాడు, అశుభాలు చేస్తాడు. పురుషార్థము చేసినప్పుడు తన వాస్తవిక లక్ష్యము తెలుసుకున్నప్పుడు శుభకర్మలే చేస్తాడు, అశుభ కర్మలు కుసంస్కారాలకు దూరంగా ఉంది. కానీ ఎప్పుడైతే పురుషార్థ విహీనంగా ఉండి మళ్ళీ అజ్ఞానానికి లోనైనప్పుడు అశుభ కర్మలు కూడా చేసినప్పుడు ఆ చిత్తము అదే పరిస్థితిలో ఉంటుంది. చిత్తస్థితులు మనకు తెలిసి యోగ దర్శనంలో చెప్పాడు కదా, మూఢ, విక్షిప్త, ఇంకా ఏమున్నాయి, నిరుద్ధ, ఏకాగ్ర, నిరుద్ధ, ఇంకా మూఢ, విక్షిప్త, ఇంకొక స్థితి చెప్పండి. 5 క్షిప్త, విక్షిప్త, మూఢ, తర్వాత ఏకాగ్ర, నిరుద్ధ కదా. అయితే అట్లాంటి చిత్తముతో నుండి ఆ కర్మజన్య వాసనలతో ఏవైతే కర్మజన్య వాసనలు పరమాత్మ ఎంత, మొన్న నేను వేదమిత్ర గారితో కూడా చర్చించిన, పరమాత్మ ఎంత కరుణమయుడంటే మనం అశుభ కర్మలు చేసి అంటే అవి నికృష్టమైన కోరికలు కోరినప్పటికీ కూడా ఆయన శిక్ష విధానంలో వారికి ఇచ్చి ఆ కోరికలు నెరవేరేటట్టే చేస్తున్నాడు. ఉదాహరణకి ఒక పాముకు ఉండే ఒక అంటే విషభావాలు ఉండి ఒక పాములాగా జన్మించిన అతని ఆ విషభావాలు సమాప్తమయ్యే వరకు పాము జన్మనిస్తున్నాడు. ఆ పాములో కూడా ఆ జీవాత్మ సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంటే ఇక్కడ శిక్ష అన్నట్టు కనిపించట్లేదు ఆత్మకు. అంటే అతని కోరిక నెరవేరుతుంది, ఇతని శిక్ష విధించడం అవుతుంది. శిక్షలో కూడా అతను ఒక మంచి వరాన్ని ఇస్తున్నాడంటే అంతకంటే గొప్ప శక్తిమంతుడు కానీ అంతకంటే గొప్ప దయామయుడు కానీ ఎవరు ఉండరు. అంటే శిక్ష విధిస్తే అక్కడ బాధ కావడం లేదు, ఆ శిక్షను జీవాత్మ సుఖాన్ని పొందుతున్నాడు. ఒక కుక్క అయినా ఎప్పటికీ కుక్కలాగా జన్మించదు కదా. ఒక బ్రహ్మకుమారి వాళ్ళే ఏమంటారంటే మానవుడుగానే జన్మిస్తాడు, పశువుగానే జన్మిస్తాడు, మళ్ళీ పక్షిగానే, స్త్రీగానే జన్మిస్తుంది, పురుషుడుగానే. అలా ఉంటే మనం పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎట్లాగో 100 మార్కులు వస్తాయి, పరీక్ష రాసినా వస్తాయి. పరీక్ష ఇప్పుడు మన కరోనా సమయంలో వచ్చినట్టు పరీక్ష రాసినా ఉత్తీర్ణత, పరీక్ష రాయకపోయినా ఉత్తీర్ణత అయితే పరీక్ష రాయాల్సిన అవసరం ఏముంది, చదవాల్సిన అవసరం ఏముంది. కానీ భగవంతుడు పరమాత్ముడు అలా కాదు కదా.
పరమాత్ముడు న్యాయకారి కాబట్టి మనం పురుషార్థం చేయాల్సిందే, మంచి అయినా చెడైనా మనం చేయాల్సింది, దానికి కర్మఫలము మనం అనుభవించాల్సిందే. కానీ అనుభవించేప్పుడు కూడా మనకు శిక్షను విధిస్తూ కూడా ఆ శిక్షలో మనకు కష్టం తెలియకుండా, మీరు ఏ ప్రాణినైనా చూడండి, మన శరీరం ఎంత మక్కువనో మిగతా ప్రాణులకు కూడా వాటి శరీరం అంతే మక్కువ. ఏ పాము నేను చనిపోవాలనుకోదు, చీమ నేను చనిపోవాలనుకోదు, దోమ నేను చనిపోవాలనుకోదు. మనకు అబ్బో అవి నికృష్ట జీవితాలు, నికృష్ట జన్మలు అనుకుంటాం. కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మలు మాత్రం దాంట్లో కూడా ఆనందాన్ని అనుభవిస్తాయి. అంటే శిక్షలో కూడా ఆనందాన్ని అనుభవించే శిక్షను విధించిందంటే అతని దేంతో వర్ణించగలుగుతాం మనం. కాబట్టి ఆ శిక్షలు పడకుండా, ఇప్పుడు మనం అప్రమత్తమై ఉన్నాం కాబట్టి ఆ శిక్షలు పడకుండా మళ్ళీ మానవ జన్మ అనేది కూడా రాకుండా మనం ముక్త కాలంలో ఆ సుఖాన్ని అనుభవించాలనుకుంటే మనం చాలా అప్రమత్తమై ఉండాలి. అప్రమత్తమై ఉండి కర్మలు చేస్తే అప్పుడు మనకు ఇదంతా అవసరం ఉండదు. కాకపోతే ఈ ఉదాహరణమే మనకు ఈ మన కర్మను అనుసరించి శరీరాలను పొందడానికి, రాబోయే కర్మానుసారంగా శరీరాలు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. రాబో దేహం అతడు పూర్వమునర్చిన కర్మానుగుణంగా సమర్థంగా నుండు, అదే సంకల్పిత శరీరం అని ఇట నుడవబడినది. జీవుడు తా చేసిన శుభాశుభ కర్మానుగుణంగానే తలంచును. అంటే జీవుడు మరి దేన్ని తలుస్తాడు అంటే తను చేసిన కర్మలు తప్ప వేరే తలంచడానికి లేదు. కాబట్టి జీవులు శుభము చేస్తే దానికి అనుకూలమైన శరీరము, అశుభము చేస్తే దానికి అనుకూలమైన శరీరము పొందడానికి ఏదైతే ఉపయోగపడుతుంది, నిష్క్రమణ కానీ ప్రవేశం కానీ ఉదాహరణం అంటారు దాన్ని. కాబట్టి బంధువులు ఏం చేస్తారంటే చనిపోయే ముందర ఆ జీవితం అంతా చేయకున్నా సరే చనిపోయే ముందర వాళ్ళ చెవిలో రామరామ అనడము, భగవద్గీత వినిపించడం, శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోతాడు. అప్పుడు మనం గీతా శ్లోకాలు పెట్టినా వేద మంత్రాలు పెట్టినా అక్కడ వాళ్ళకి ఏమి ఫలించేవి. కాబట్టి మనము జీవించేంత ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే అలాంటి కార్యాలు చేయాలని చెప్పబడ్డది. ఆ తర్వాత ఇప్పుడు 5:10 అయింది కాబట్టి ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, చెప్పాలా ఆపేసేయాలి. ఇది కంటిన్యూ చేయమంటే 2 శ్లోకాలు ఉన్నాయి, లేదు ఆపేయమంటే ఆపేస్తారు. మీరు ఏమి చెప్పకపోతే ఏమనుకోవాలి? నేను ఆపేద్దాం మాతాజీ, నేనైతే ఆపేద్దామా? సరే, నా నుంచి అదే అందుకే నేను చెప్తున్నాను. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం.